దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఈరోజు కాషాయ జెండా ఎగరడం ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్తంగా శుభపరిణామం అని చెప్పి ఈరోజు గజ్వేల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరం ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారి ప్రభుత్వం గత 15 ఏళ్లుగా ఈరోజు ప్రభుత్వం నడుస్తా ఉంది. అదేవిధంగా గతంలో 27 ఏళ్ల కిందట కమలం జెండా ఎగిరిన సందర్భం 27 ఏళ్ల తర్వాత ఈరోజు ఢిల్లీలో మళ్లీ కాషాయ జెండా ఎగిరింది. ఎగరడానికి అనేక కారణాలైనటువంటి ఈరోజు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏదైతుందో పెద్ద ఎత్తున లిక్కర్ ఢిల్లీ నుంచి ఈరోజు తెలంగాణ వరకు ఈ లిక్కర్ స్కామ్ ను వ్యాప్తి చెందిన పార్టీ ఏదైనా ఉందంటే ఇక గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధాలున్నాయని చెప్పి గతంలో మనం చూసాం. ఇక్కడ కవిత గారి అరెస్టు, అదేవిధంగా ఈరోజు ఏదైతే ఒక మేకతోలు కప్పుకున్న పులిలాగా ఈరోజు నేను మంచోడిని అని చెప్పి ఢిల్లీ వీధులలో తిరిగి ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత ఈరోజు అవినీతి పెద్ద ఎత్తున ఢిల్లీలో పెక్కరిల్లుటడి చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారికి చెంపచెల్లుమనేలా ఢిల్లీ ప్రజలు ఈరోజు ఏదైతే విజయాన్ని బీజేపీకి అప్పగించారో ఇది నిజంగా శుభపరిణామం అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మేము అవినీతికి వ్యతిరేకం, కుటుంబ పాలనకు వ్యతిరేకమని ఈరోజు ఢిల్లీ ఆమ్ ఆద్మీ సీట్లలో 11 మంది అభ్యర్థులను ఈరోజు ఒకే ఏదైతే వివిధ కుటుంబాలకు చెందినటువంటి 11 మందికి సంబంధించిన కుటుంబాల అభ్యర్థులకు ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఏ పునాది మీద ఏర్పడ్డదో ఆ పునాదికే వ్యతిరేకంగా ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారి పార్టీ ఈరోజు ఢిల్లీలో ఓడిపోవడం ఖాయంగా ఈరోజు తెలిసిపోయింది. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చాలా కాషాయానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా ఈరోజు సనాతన వీళ్ళను తొక్కి పడేస్తామని చెప్పి ఈరోజు ఢిల్లీ నుంచి ఈరోజు తమిళనాడు వరకు ఏదైతే కొంతమంది వ్యతిరేకులు చూస్తా ఉన్నారో వారందరికీ కూడా వారి రాష్ట్రాలలో కూడా ఇదే పరిణామాలు ముందుండబోతున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ఈరోజు తెలంగాణలో పెద్ద ఎత్తున మేమని విర్రవీగుతున్న కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి గారికి ఏదైతే గాడిద గుట్టు బాగా ఇష్టమో అదే గాడిద గుట్టు అయినటువంటి ముందు సున్నాను ఈరోజు కాంగ్రెస్ కు ఇచ్చిరు ఢిల్లీ ప్రజలు. ఇకనైనా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అహమిడ్చి ఈరోజు నేల మీద నడవాలని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు, గజ్వేల్ కాంగ్రెస్ నాయకులకు ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. రేపు కూడా తెలంగాణలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే, గజ్వేల్లో కూడా మున్సిపల్లో ఎగిరేది భారతీయ జనతా పార్టీ జెండానని చెప్పి ఈరోజు ఘంటాపథంగా తెలియజేస్తాం.